పిల్లలు స్కూల్ నుంచి రాగానే చూడండి ఎట్లా టేబుల్ మీద మా బాబు టేబుల్ మీద ఎక్కింది, రైటింగ్ టేబుల్ మీద. ఇక్కడ మా పాప రాసుకుంటుంది. అది ఇంకా మా బాబు రాలేదు, ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిండు. ఎక్కి కూర్చుంది పండు రమ్మని. పండుగానికి కొంచెం కేరింగ్ ఎక్కువ మా బాబు మీద. వాడు తప్పిపోతానని ఇదే పెద్ద మమ్మీ అయినట్టు ఫీల్ అయ్యి వాడిని విత్తుతూ ఉంటుంది. దాని వెనక మా కుక్కీ గాడు చూడండి, ఇంటికి వచ్చినాక ఈ గోల్ అనమాట వాళ్ళ. ఇప్పుడు వాళ్ళని వదిలిపెట్టాయి, పండేంతవరకు వదిలిపెట్టాయి, ఇలానే తిరుగుతుంటాయి. పిలుస్తుంది, పండు అరుస్తుంది, మీకు వినొస్తుంది కదా. ఆ బాత్రూంలోకి వెళ్ళారు, ఆ బెడ్రూమ్లో బాత్రూంలోకి, హాల్లో బాత్రూంలోకి కాకుండా వాని కోసం ఆ బెడ్రూమ్లోకి చూస్తుంది అనమాట. ఒక బాత్రూమ్ ఏమో బెడ్రూమ్లో ఉంటుంది, ఒకటేమో హాల్లో ఉంటుంది. వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి అందులోకి వెళ్ళాడు, బెడ్రూమ్లో బాత్రూంలోకి. నా బెడ్రూమ్ సైడ్ చూసుకుంటూ పిలుస్తుంది అనమాట. ఇవి రెండు మనుషులు లేనిది ఉండవు అండి, అసలు మనుషుల మీదనే ఉంటాయి ఇవి రెండు. మనుషులు లేకుండా అస్సలు ఉండవు అనమాట. నేను వాషింగ్ మిషన్ వేసి బట్టలు ఆరేస్తుంటే కూడా పిలుస్తుంది ఎక్కడ పోయినామని. తలూపుతుంది చూడు, అంటే తలూపుతుంది చూడండి, తిట్టినట్టు అనమాట. అట్లా తలూపితే తిడుతున్నట్టు. వీడియో ఆన్ చేస్తే చాలండి పారిపోతున్నాయి. ఏం తెలుస్తున్నాయో వీటికి అర్థం అవ్వట్లేదు. కానీ మా పండు అయితే పక్కా దొరకట్లేదు అసలు. ఫోన్ పట్టంగానే పారిపోతుందని వీడియో తీయొద్దని. కుక్కీ కుక్కమ్మా, ప్రతి మాట అర్థమవుతుంది చూడండి. కుక్కీ అని అనగానే చూస్తుంది, చూసి రిప్లై ఇచ్చింది, అరిచింది. కుక్కీ పండేమో మా బాబు కోసం పోవడం అనమాట. వాష్రూమ్లో ఉన్నారు కదా, ఇప్పుడు పోవాలి. ఇదే మమ్మీ, నేను కాదు. ఇదే మమ్మీలా ఫీల్ అవుతుంది అనమాట బాబు.